9వ తరగతి పూర్తి చేసుకొని 10వ తరగతి వచ్చేసినటువంటి యొక్క విద్యార్థులకు ఇప్పుడంతా కూడా స్టార్టింగ్లో అంటే ప్రారంభ దశలో ఈ యొక్క గణితంలో ఉండి ఉంటారు. ఇక బేసిక్స్ పైన కొంత అవగాహన జరుపుకుంటూ ఉంటారు. ఆ యొక్క బేసిక్స్ అనేది బాగా వచ్చినట్లయితే మనం సిలబస్లో ఎంటర్ కావడం అనేది చాలా అవసరం. కాబట్టి మరి ఇప్పటికే జూన్ మాసం పూర్తయింది కాబట్టి ఈ జూలై మాసంలో మరి సిలబస్ అనేది ఖచ్చితంగా ప్రారంభం కావాల్సిందే. ఎందుకంటే ఒక 3-4 చాప్టర్స్ అన్నా ఈ జూలై మాసానికి పూర్తి కావాల్సిందే. దానికి విద్యార్థులు ఎవరైతే 10థ్లోకి రావడం జరిగిందో ముందుగానే మనకు ఫస్ట్ చాప్టర్లో వచ్చేటటువంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే యూక్లిడ్ భాగహార పద్ధతిలో గసాబా హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలనేది స్టార్టింగ్లో మనకున్నటువంటి ఫస్ట్ అది ఒకటి. సో దానికి వెనకాల మనకున్న ఫార్ములాస్ ఏమున్నాయి అంటే ఈ యూక్లిడ్ అనేటటువంటి ఒక మ్యాథమెటిషియన్, ఆయన యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ జామెట్రీ, ఇది గతంలో కూడా చెప్పడం జరిగింది. సో అతను అందించినటువంటి ఒక ఈ యొక్క ఏదైతే మనకు ఒక సిద్ధాంతం లాంటిది ఉందో లెమా అంటున్నాం దాన్ని, యూక్లిడ్ భాగహార పద్ధతి, దాని ద్వారా మనం గసాబా కనుక్కుంటా ఉన్నాము. మరి అది కనుక్కోవడానికి ముందు దాని వెనకాల ఏముంది సూత్రము అంటే అందరికీ తెలిసిందే భాగహార సూత్రం, డివిజన్ ఫార్ములా. ఇది బేసిక్ ఫండమెంటల్. ఏంది యొక్క బేసిక్ ఫండమెంటల్ డివిజన్ ఫార్ములా అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మనం ఈ యొక్క ఫార్ములాను గుర్తుపెట్టుకున్నట్లయితే దీన్ని షార్ట్గా పెట్టుకోవచ్చు. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అంటాం తెలుగులో. ఇక్కడ ఏదైతే డివిడెండ్ ఉందో ఆ విభాజ్యాన్ని మనం ఏ అనుకుందాం, స్మాల్ ఏ. ఏదైతే డివైజర్ ఉందో దాన్ని స్మాల్ బి అనుకుందాం. ఏదైతే కోషంట్ ఉందో దాన్ని స్మాల్ క్యూ అనుకుందాం. ప్లస్ రిమైండర్ శేషం ఆర్ అనుకుందాం, స్మాల్ ఆర్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. షార్ట్గా గుర్తుపెట్టుకోండి మైండ్లో. అంటే జస్ట్ మీ మైండ్లో యూక్లిడ్ డివిజన్ లెమా కన్నా ముందు మామూలు భాగహార సూత్రమే చెప్తా ఉన్నాను. డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. దాని పక్కన దానికి సంబంధించిన ఒక బేసిక్ ఫండమెంటల్ ఏంటి అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బి. ఇక్కడ ఏ అంటే డివిడెండ్, బి అంటే డివైజర్, క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్. అంటే రిమైండర్ అనేది ఎప్పుడు 0 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండొచ్చు, కానీ డివిజర్ కన్నా చిన్నది, లెస్. సో ఈ యొక్క ఫండం 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బి, ఇది ఫండమెంటల్. సో ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే దాంట్లో ఏమీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏవైనా ఇచ్చిన 2 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్, గివెన్ 2 నెంబర్స్, వాటికి ఎట్లా మనం హెచ్సిఎఫ్ గసాబా కనుక్కోవాలో ఈ యొక్క ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ తర్వాత రాసుకుంటే దీని యొక్క పద్ధతిలో మనం రాసుకొని దీనికి చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒకటి చిన్న నెంబర్ ఉంది, ఒకటి పెద్ద నెంబర్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒకటి 335, ఒకటి ఏదో 12,000 పైన ఇచ్చింటాడు. అప్పుడు మీకు డివిజన్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. ఎందుకంటే మనం దీని ప్రకారంగా మనం తీసుకుంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే డివిడెండ్ రాసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు డివైజర్ దగ్గర బి దగ్గర డివైజర్ రాసాం, బ్రాకెట్లో కోషంట్ ఎన్నిసార్లు పోతుంది దాంట్లో. ఈ 335 ఇచ్చిన 10,000 పైన ఏదైతే నెంబర్ ఉందో ఈ 335తో ఎన్నిసార్లు పోతుంది అనేది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 335ను అనే దాన్ని షార్ట్గా మనం ఒకసారి 335, ఒకసారి 335, 2 సార్లు ఎంత వస్తుంది 670. ఇట్లా మనం దాన్ని పక్కన రఫ్లో రాసుకుంటూ వెళ్తే జస్ట్ మన డివిజన్ పద్ధతిలోనే మనం గుర్తుపెట్టుకుంటే అది ఎన్నిసార్లు ఉందో రాసి మిగిలిన రిమైండర్ ఎంత ఉందో శేషం
దాంట్లో రాసుకోవడం, ఒక లైన్ అయిపోతుంది. ఒకవేళ టోటల్ ఒకేసారి అయిపోయింది, నో రిమైండర్ అనుకుందాం, ఒకవేళ 0 వచ్చింది అంటే ఫస్ట్లోనే ఆన్సర్ వచ్చేసింది. అంటే 300, అదే మన ఇప్పుడు చెప్పిన 335 డివైజర్, అదే మనకు హెచ్సిఎఫ్. లేదు రిమైండర్ వచ్చిందంటే మళ్ళీ మనం స్టెప్స్ వెళ్తూనే ఉంటాయి. సో ఇదే ప్రాసెస్లో మనం స్టెప్స్ ఉదాహరణ ఒకటి రాస్తూనే వెళ్తూ ఉంటాం. చివరికి ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దానికన్నా ముందున్న బి ఏదైతే ఉందో, బి అంటే డివైజర్, అంటే బ్రాకెట్కు బయట BQ ప్లస్ ఆర్ అంటాం కదా, బి బయట రాసి క్యూ లోపల రిమైండర్, అది క్వశ్చన్ రాసుకొని ప్లస్ రిమైండర్ దగ్గర 0 వచ్చిందంటే ఇంకా అక్కడ మనం స్టెప్ ఆగిపోవచ్చు. అక్కడ వచ్చేటటువంటి లాస్ట్ ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో ఆ లాస్ట్ స్టెప్లో ఒకసారి ఒకటే దానికి రావచ్చు, స్టెప్కు 2 స్టెప్పులు కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 స్టెప్పులకు కూడా రావచ్చు. ఒకవేళ 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి దాని కామన్ ఫ్యాక్టర్స్ లేకుంటే మాత్రం అది 1గానే తీసుకుంటాం హెచ్సిఎఫ్. సో ఈ విధంగా మీరు తప్పనిసరిగా దీనిపైన చాలా ఈజీ, కొంత కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఈ యూక్లిడ్ డివిజన్ లెమా ద్వారా మనం హెచ్సిఎఫ్ గసాబ కనుక్కోవడం చాలా సులభం. విద్యార్థులు ప్రయత్నం చేయాలి.